ఇటు చూస్తే కదా భయపడుతున్నా. హాయ్ అండి, బాగున్నారా? నమస్కారం. నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూడండి, మేమైతే ఒక ప్లేస్కి అయితే బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తా ఉన్నాను మిమ్మల్ని. మీరైతే చాలా వరకు చూసుంటారు, కాకపోతే మన ఛానల్లో అయితే మనోళ్ళు చూడండి. ఇదైతే ఇంతకుముందు మేము వచ్చి దీన్ని చూస్తున్నాము. మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ప్లస్ వచ్చి ఫుల్ వీడియోలో కూడా ఉందండి. ఇది ఎక్కడో కాదు, కాంబాకం అండి. మాకు ఇక్కడ ఏం లేదండి, మాకు ఏదన్నా సెలవు దొరికిందంటే కాంబాకం వెళ్ళిపోవడమే. ఎందుకంటే అక్కడ ప్లేస్ బాగుంటుంది, అంతా న్యాచురల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మధ్యలో కొండలు ఉంటాయి, పైరు ఉంటుంది, గుడి ఉంటుంది. అంతకన్నా ప్రశాంతం ప్లేస్ అనేది ఎక్కడా ఉండదండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడే ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళామంటే ప్రశాంతంగా అయిపోద్ది అన్నమాట. మేమైతే అక్కడికి వెళ్తా ఉన్నాము. అక్కడికి వెళ్ళేసి ఇంకా భోజనాలు కూడా ఇంకా చేయలేదు, చేయాలి. ఏమంటే పోయినసారి నా బర్త్డే రోజు వండుకున్నాము వెళ్ళేసి. ఇక్కడ ఏం కాదండి, వండుకొని తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇంట్లో కూర్చోంటే ఇది రోజు తినేదే కదా, ఇంట్లో రోజు తింటూ ఉంటాం. కానీ ఇది స్పెషల్, అంటే బయట ఎక్కడికైనా వెళ్ళేసి అందరూ హ్యాపీగా కూర్చొని తినాలన్నది ఒక ఫ్యామిలీ పిక్నిక్ అనుకోండి. అట్లాగైతే మేమంతా వెళ్తా ఉన్నాము. మా ఆయన చూడండి, ఏందో సంకలో చేతులు వేసుకొని చూస్తున్నాడు. ఏం చూస్తున్నావు ఏంది? ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు కాంబాకం దగ్గర గుడి ఉందండి. అక్కడ దేవుడికైతే దర్శించుకుంటున్నాము. దర్శించుకొని ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఇంకా తినలే, టైం ఇప్పటికీ 3 కావస్తుంది. అందరం అంటే అట్లా బయట వచ్చామన్నమాట. ఇది వచ్చేసి జనవరి 1 రోజు తీసింది. మరి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏమో ఏ తేదీ వస్తుందో కూడా తెలీదు. కానీ ఇది మాత్రం జనవరి 1 రోజు తీసాము. పాప బర్త్డే కదా, అట్లా దాన్ని చేసుకునేసి మేమైతే ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గర నుంచి ఇంకా కొంచెం బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకండి. మీకోసం మంచి మంచి ప్లేస్లు అయితే నేను చూడడానికైతే ట్రై చేస్తా ఉన్నాను. నాదేం లేదండి, ఒకే లోకం ఏంటంటే ఇంటి దగ్గర ఉండడం, పిల్లలు చూసుకోవడం అట్లా జరిగిపోతుంది. నాకు కంటెంట్ అయితే దొరకట్లేదు. ఇట్లా బయట వచ్చినప్పుడు మాత్రమే కంటెంట్ అనేది దొరుకుతూ ఉంది. కనుక మీరైతే ఎంజాయ్ చేయండి. అది చూపించడానికైతే మంచి ప్లేస్లు అయితే చూపిస్తున్నాను, కానీ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదనేది నాకు డౌట్. ఇప్పుడైతే మేమైతే దర్శనం చేసుకున్నాము. కొంచెం సేపు అలా కూర్చోంటున్నాం. ఆంటీ, తెలిసిన ఆంటీ అనమాట. ఇక్కడ చూడండి, దేవుని దర్శించుకున్న తర్వాత ప్రసాదం అయితే తీసుకొచ్చారు. ప్రసాదం తీసుకున్నాం మేము. తినండి మీరు కూడా ప్రసాదం, దేవుడి ప్రసాదం, ఓకేనా? దేవుడి ప్రసాదం తీసుకునేసి అట్లా కొంచెం సేపు ప్రసాదం తినేసిన వెంటనే అయితే భోజనాలకైతే స్టార్ట్ అవ్వాలి. ఆయన ఫస్ట్ వద్దు అన్నాడు, తర్వాత మళ్ళీ పెడతాను అనేసరికి అప్పుడు పెట్టించుకున్నాడు అంట. ఓహో, ఇది మనకి లైఫ్లో గుర్తుంటుంది అన్నట్టుగా. ఇప్పుడు మనం ఇట్లాంటివన్నీ చూసుకున్నాం అనుకోండి, లైఫ్ ఇప్పుడు మనం మేము ఓల్డ్ అయిపోయినా కూడా మేము చూసుకోవడానికి చాలా మెమరీగా ఉంటుంది. అందువల్ల నేను ఇవన్నీ క్యాచ్ చేస్తాను. మామూలుగా అయితే చాలా వరకు వీడియోస్ ఎందుకు తీస్తారు అంటారు, కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. ఒకప్పటికి మనం క్యాచ్ చేయొచ్చు, ఒక లైఫ్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవడం మస్తు నవ్వు వస్తుంది, మంచి ఫన్నీగా ఉంటుంది. అందువల్ల
తినరా దేవుడి ప్రసాదం అట్టనకూడదు. ఊరికనే వచ్చినాం. అందుమే ఈమె తనకన్నా మానేస్తుంది. ఈమె తనకన్నా మానేస్తుంది. నేను వీడియో తీస్తున్నాను. నేను ఆపేస్తానా? ఓకే అండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. చూడండి, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము వెళ్తా ఉన్నాం కదా, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మా వాళ్ళని ఎత్తుకోవాలి, మా వాళ్ళు నడవలేరు కదా. ఇదంతా రాళ్ళు పొట్లు, చూడండి రాళ్ళు. అందరం ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కరు తీసుకెళ్తాం అనమాట. నీళ్ళు ఒకరు, రైస్ ఒకరు, కూర ఒకరు, చికెన్ అన్నం ఒకరు, కూర ఒకరు, ఇంకా ఏదన్నా నీళ్ళు ఒకరు, ప్లేట్లు, పిల్లలకి స్నాక్స్ అన్నీ పైకి అయితే తీసుకెళ్తా ఉన్నాము. అంటే మనం అంతా అంటే ఇప్పుడు అందరిలో కూర్చున్నాం అనుకోండి, కొంతమంది చిత్రంగా చూస్తుంటారు, ఏంది వీళ్ళు ఇట్లా ఇక్కడ అన్నట్టుగా ఉంటారు. అదే మన ఒక్కరమే, మన ఫ్యామిలీ మాత్రమే ఉంటే అది వేరు కదా. అందుకని అయితే మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. అటు సైడ్ అయితే ఎవరు ఉంటారు, కానీ ఎక్కువ జనాలు అయితే ఉండరు అనమాట. అక్కడ మేము మొన్న ఒకసారి వచ్చినప్పుడు మంచి ప్లేస్ చూసాము. ఆ ప్లేస్ దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాం మేము. చూడండి, లగేజ్లు ఎత్తుకొని మా బాధ చూడండి. దాంట్లో మళ్ళీ కుళ్ళు జోకులు కొన్ని నవ్వుకుంటా పట్టుకుంటా పోతా ఉన్నామా మేము. ఆల్మోస్ట్ అయితే పైకి అయితే వచ్చేసామండి. అమ్మ వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇదో మా సైన్యం అంతా పఠాను. ఇక్కడైతే మా బాబాయ్ మంచి ప్లేస్ అయితే చూసాడు. అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, వచ్చేసాము. మేమే ఇక్కడ మా చెల్లెళ్ళు అయితే మిస్ అయ్యారు. వాళ్ళకి లీవ్ దొరకలే, అందువల్ల రాలేకపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి లీవ్లు అన్నమాట. అందువల్ల అయితే నాకెప్పుడు కామనే కదా, నాకు లీవ్ ఉండదు, పాడు ఉండదు. కాకపోతే నేనే క్రియేట్ చేసుకుంటాను, లీవ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. నాకైతే అస్సలు ఉండదు, టైమే ఉండదు. కాకపోతే నేనే లీవ్ అనేది క్రియేట్ చేస్తా. వచ్చేసాం, పైకి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఈ ప్లేస్లో అయితే మేము ఇప్పుడు తినాలి. ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి, అవన్నీ వీళ్ళు కూర్చొని తినాలంటే ఇప్పుడు మేము, అందువల్ల అందరూ తెరప చేస్తున్నారు. తెరప చేసేది పట్ట నా కాడ అన్ని షాపులు ఏదో చోటుకి వెళ్ళిపోయినాయి. ఏడా భోజనం చేయాలి, ఆడుండే అన్నం పెట్టాలి. వంటలక్క 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 అన్నం పెట్టాలి. కార్తీక్ బాబు తెరం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాయ చూడండి, ప్లేస్ వ్యూ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బాగా ఇస్తారు, అక్కడికి పెడుతున్నా కాదు భోజనం కూర్చుందా మైత్రి వస్తాడా?
ఆమె అన్నావు కదా మ్యా మళ్ళీ వేసుకున్నాడు అదో వెనక్కి నువ్వే కదా మేము పిలిచినావా రా మన ఇద్దరు ఒకే గిన్నెలో తిన్నాం అన్నావు కాకపోతే మా బాబు అక్కడ తనిగి తెచ్చుకున్నాడు కదా మ్యా మరి తిని మ్యా అంటుంటే సిగ్గుపడిపోతుందిలే బాబా రండి మీరు కూడా చికెన్ తిందరు ఇదైతే అక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫోటో చూడు చూడు మైత్రి చూడు ఇక్కడ అన్ని రీల్స్ పెట్టామండి జస్ట్ రీల్స్ అన్నీ అక్కడ తీసిన రీల్స్ అన్నీ ఇక్కడైతే నేను యాడ్ చేశాను అక్కడ మేము ఏమేమి చేసాము అన్నది అయితే అందరం బయట అయితే వచ్చేసాము అయిపోయింది ఇంకా కిందకి దిగాల్సి ఇప్పుడు దిగుతాం ఇక్కడైతే మేము బయలుదేరైతే రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ చైనీస్ వాళ్ళు అయితే మాకు ఎదురొచ్చారనమాట కారు వచ్చేసరికి పక్కన అందరూ ఇక్కడ వాళ్ళు వచ్చేసినట్టున్నారు